వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రేడింగ్. సో ఈరోజు వచ్చేసి 26 మే 2026 నిఫ్టీ మనం ఎప్పుడు యూజ్ చేసే 3 మినిట్స్లోనే చెప్తాను. మన కొత్త ఇండికేటర్ ఎలా యూజ్ అయింది అనేది. సో మనం చూసుకుంటే ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి 9:20కే మనకి 9:18కి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ని హిట్ అయ్యింది. అలాగే నెక్స్ట్ 9:45కి సెకండ్ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ హిట్ అయింది. మన యొక్క వివేప్ అనేది టార్గెట్ కనుక టార్గెట్ని హిట్ అయింది. సో 2 ఎంట్రీలు ఇక్కడ బాగానే వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూడో ఎంట్రీ స్టాప్ లాస్ కొట్టిందండి. ఓకే, మూడో ఎంట్రీ స్టాప్ లాస్ కొట్టింది. సో నాలుగో ఎంట్రీ చిన్న ప్రాఫిట్. ఓకే, బట్ ఓకే, 2 ఎంట్రీలు టార్గెట్, ఒక స్టాప్ లాస్, ఒకటి ఫస్ట్ టార్గెట్ హిట్. అలాగే నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ స్టాప్ లాస్, వన్ మోర్ ఎంట్రీ స్టాప్ లాస్. ఓకేనండి, ఇది లాస్ట్ టైం వచ్చింది కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేషన్ చెయ్యము. సో మనకి ఈరోజు 1, 2, 3 ఎంట్రీస్ అయితే పక్క టార్గెట్కి వెళ్ళి, అలాగే 1, 2, 3 స్టాప్ లాస్ అయితే కొట్టినాయి. సో మనం నో లాస్ నో ప్రాఫిట్. ఎందుకు చెప్పాను కదండి ఆల్రెడీ, మన స్ట్రాటజీలో స్టాప్ లాస్లు కూడా ఉంటాయి. స్టాప్ లాస్ లేకుండా ఎటువంటి స్ట్రాటజీలు ఉండవు. ఓకే, ఈ రోజుకైతే మనకి 3 స్టాప్ లాస్లు, 3 టార్గెట్లు. సో నో లాస్ నో ప్రాఫిట్. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది. బట్ అయిపోయిన మార్కెట్లో చూస్తే కంటిన్యూగా ఫాల్ అయిందని మీకు కనిపిస్తుంది తప్ప, బట్ రియల్ మార్కెట్లో మీకు చూస్తే ఈరోజు ఎంత జాగ్రత్తగా చేసే ట్రేడ్ అయినా సరే స్టాప్ లాస్లు తీసుకుంటాడు. ఎందుకంటే కంటిన్యూ ఫాల్ అయ్యింది కానీ మీకు ఎక్కడా కూడా ఆప్షన్లో ఎంట్రీ ఇవ్వలేదు. ప్రాపర్గా ఏ స్ట్రాటజీ వాడినా సరే మీకు ఆప్షన్లో ఎంట్రీ ఇవ్వలేదు. కొంతమంది ట్రేడ్ ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు. అది కూడా ఎలా అంటే ఎక్కువ క్వాంటిటీస్ 1 or 2 లేదంటే 3 పాయింట్స్కి ఎగ్జిట్ అయ్యే వాళ్ళే తప్ప ప్రాపర్గా 1 or 2 లాట్స్ వేసుకుని టార్గెట్ వరకు వెయిట్ చేసి ఉండే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈరోజు మంచి ప్రాఫిట్లో లేరు. ఎందుకంటే నా ప్రీమియం గ్రూప్లో కూడా నో లాస్ నో ప్రాఫిట్, కొంతమంది లాస్లో ఉన్నారు, కొంతమంది ప్రాఫిట్లు ఉన్నారు. ఆ విధంగా ఈరోజు డేని క్లోజ్ చేయడం జరిగింది అంతే. ఎందుకంటే ఈరోజు బాగా మంత్లీ ఎక్స్పైరీ అయినా సరే ఏమీ ఎక్కడా కూడా ఒక్క ట్రేడ్ కూడా జాక్పాట్ ట్రేడ్ అయితే నాకు తెలిసి ఇవ్వలేదు, ఒక్క చోట కూడా ఇవ్వలేదు. ఓకే, స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళు ఏమైనా బుక్ చేసి ఉండొచ్చు. నార్మల్ ట్రేడర్స్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ నో లాస్ నో ప్రాఫిట్, లేదంటే కొంతమంది లాసులు ఉండొచ్చు. నో ఇష్యూ. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు చూసుకుందాం. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.